పల్లిపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమరావతి ఛాంపియన్షిప్ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలానే వ్యాయామ ఉపాధ్యాయులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు మాట్లాడుతూ జూలై 28, 29 తేదీలలో U17, U23 కేటగిరీల్లో జరగనున్న క్రీడా పోటీలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సన్నాహక వివరాలపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారని తెలిపారు. పల్లిపాడు మరియు కోవూరు ప్రాంతాలలో నిర్వహించే వివిధ రకాల క్రీడా పోటీల ప్రణాళికను ఈ సమావేశంలో ఖరారు చేశారన్నారు. కాబట్టి అమరావతి ఛాంపియన్స్ కప్కు సంబంధించి ప్లేయర్లు రిజిస్ట్రేషన్ ఆప్షన్ అధికారిక వెబ్సైట్లో ఎనేబుల్ చేయబడిందన్నారు. అర్హులైన క్రీడాకారులు ఆన్లైన్ ద్వారా నిర్ణీత గడువు లోపల నమోదు చేసుకోవాలని తెలిపారు. మొదటిసారి నమోదు చేసుకునే కొత్త క్రీడాకారులు మాత్రం తప్పనిసరిగా ఓటీపీ వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈరోజు పల్లిపాడులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీలకు సంబంధించినటువంటి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కోవూరు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలు మరియు కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి వ్యాయామ ఉపాధ్యాయులు ఈరోజు ఇక్కడ సమావేశం కావటం జరిగింది. ఈ సమావేశంలో అండర్ 17, అండర్ 23 సంబంధించినటువంటి పోటీల వివరాల గురించి చర్చించడం జరిగింది. ఈ యొక్క అమరావతి ఛాంపియన్షిప్ లో 12 రకాల క్రీడా పోటీలు జరుగుతాయి. అథ్లెటిక్స్ మరియు గేమ్స్ జరుగుతాయి. ఇవి అండర్ 17 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్, అదే విధంగా అండర్ 23 బాయ్స్ అండ్ గర్ల్స్ క్రీడా పోటీలు జరుగుతాయి. దీనిలో నియోజకవర్గ స్థాయిలో ఓన్లీ సెలక్షన్ ట్రయల్స్ జరుగుతాయి. అదేవిధంగా జిల్లా స్థాయిలో టోర్నమెంట్ కమ్ సెలక్షన్ జరుగుతుంది. ఇక్కడ జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయినటువంటి టీము రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్ జరుగుతుంది. అక్కడ నేషనల్ టీమును తయారు చేసి ఆగస్టు 29న జరిగేటటువంటి గేమ్స్లో నేషనల్స్కి సెలెక్ట్ అయినటువంటి ప్లేయర్స్ ఆగస్టు 29న జరిగేటటువంటి గేమ్స్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొనాలంటే ముందు రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ లింకు మన డిఎస్డిఓ సార్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. దానిలో క్రీడాకారుడి పేరు, ఫాదర్ నేము, వాళ్ళ ఫోటో, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు అన్నీ కూడా నమోదు చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఆ పిల్లవాడికి పూర్తి అవుతుంది. ఈ పోటీల్లో పాల్గొనేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఫాము, ఆధార్ కార్డు తీసుకొని రావాల్సి ఉంటుంది. మొదటి రోజు గేమ్స్ జరుగుతాయి. ఈ కాన్స్టిట్యున్సీ స్థాయిలో 28, 29వ తేదీల్లో క్రీడలు జరగడం జరుగుతుంది. 28వ తేదీ గేమ్స్ జరుగుతాయి. మా పల్లెపాడులో వాలీబాల్, కబడ్డీ, ఖోఖో మరియు యోగా జరుగుతుంది. ఈ యొక్క క్రీడల్లో తప్పనిసరిగా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి క్రీడాకారులకు మాత్రమే ఇక్కడ సెలక్షన్ చేయడం జరుగుతుంది. కొన్ని క్రీడలు కోవూరులో, కొన్ని ఇందుకూరుపేట, కొన్ని స్టేడియంలో, కొన్ని పల్లిపాడులో నిర్వహించడం జరుగుతుంది. ఇకపోతే మన నియోజకవర్గ అదే ప్లేయర్సేనా లేదంటే జిల్లా వ్యాప్తంగా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగానా? నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి అండర్ 17 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్, అండర్ 23 బాయ్స్ అండ్ గర్ల్స్ కు మాత్రమే ఇక్కడ సెలక్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి జిల్లా స్థాయిలో మళ్ళీ సెలక్షన్ కమ్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈరోజు ఇక్కడ పల్లిపాడు గవర్నమెంట్ హై స్కూల్లో ఈ అమరావతి ఛాంపియన్షిప్ సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి క్రీడలు సెలక్షన్స్ మాత్రమే ఇక్కడ జరుగుతాయి. అదే విధంగా అన్ని నియోజకవర్గాలకి వాళ్ళ నియోజకవర్గంలో సెలక్షన్స్
జరుగుతాయి. అక్కడ సెలెక్ట్ అయినటువంటి నియోజకవర్గంలో సెలెక్ట్ అయినటువంటి క్రీడాకారులకి జిల్లా స్థాయిలో మరియు మళ్ళీ సెలక్షన్ కమ్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇదే మాదిరిగా ఉంటుంది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.